శివబాబు గారు, మీరా పొగని దోమల్ని తరమడం కోసం వేయలేదు. మీరా పొగని ఎందుకు వేశారంటే గంగని వాకిట్లో నుండి గెస్ట్ రూమ్లోకి పంపించడానికి వేశారు కదా. గంగక్క వాకిలొదిలేసి లోపలికెళ్ళింది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయడానికి అవకాశం దొరికింది. ఏంటి చేస్తాను, పదా. ఆహా, గంగక్క కాస్త నీళ్లు తాగండి, మీకు దగ్గు వస్తుంది కదా. శివబావ గారు ఇచ్చి రామన్నారు. వద్దు, నాకు అవసరం లేదు, నేను బానే ఉన్నా. అలా అనకండి అక్క, బావగారు ఎంతో ప్రేమగా పంపించారు. మీరు ఆయన మాటని కాదనడానికి వీల్లేదు. మీరు వాకిట్లో పడుకోవడం ఆయనకి ఇష్టం లేదు, అందుకనే పొగ వేశారు. మిమ్మల్ని అక్కడి నుంచి గెస్ట్ రూమ్ వరకు తీసుకొచ్చారు. నిజంగా ఒక్క విషయాన్ని ఒప్పుకోవాల్సిందే, బావగారి బుర్రుందే అది కరెంటు కంటే స్పీడ్గా పాస్ అవుతుంది. ఆయన మిమ్మల్ని తన భార్యగా అనుకుంటున్నారు, ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని తన వేళ్ల మీద ఆడిస్తున్నారు. 2 రోజులు, కేవలం 2 రోజుల్లో మిమ్మల్ని వాకిట్ల నుంచి రూమ్కి తీసుకొచ్చారు. మరి ఆలోచించండి, ఒక్క నెలలో ఆయన ఇంకా ఏమేమి చేస్తారో.